nobody must go into Christian work without being called by God. ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుని చేత పిలువబడకుండా ఎవరు కూడా క్రైస్తవ పనిలోనికి ప్రవేశించకూడదు. See Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. He's talking about in the Old Testament the high priest. పాత నిబంధనలో ప్రధాన యాజకుని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. In verse 1. 1వ వచనం. Then it says in verse 4. 4వ వచనం. No one can take the honor to himself, but receives it when he is called by God, like Aaron. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. It's a great honor to serve God. దేవుని సేవించడం అనేది ఎంతో గొప్ప ఘనత. You cannot take it to yourself. నీ అంతట నువ్వే ఆ ఘనత తెచ్చుకోకూడదు. Yeah, I want to go out and preach the gospel. నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి. I have come across so many young people like that. అనేక మంది యవనస్తులను నేను ఈ విధంగా చూశాను. Brother Zach, I can't get any job, so I'm going to preach the gospel. జాక్ గారు నాకేం ఉద్యోగం రాలేదు కాబట్టి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. Wrong. తప్పది. Do you find Jesus calling anybody who did not have a job to go and preach? అంటే మీరు అనుకుంటున్నారా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు పిలిచి సువార్త ప్రకటించమన్నారా? Every apostle was working somewhere. ప్రతి అపోస్తలుడు కూడా ఎక్కడో సారా పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు many were fishermen. వాళ్ళు చాలా మంది అందులో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. Matthew was an accountant. మత్తయి ఏమో లెక్కలు రాసేవాడిగా ఉన్నాడు. From their job Jesus called them. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగంలో నుండి ప్రభు పిలిచాడు. In the whole Bible, బైబిల్ అంతట్లో he never called an unemployed person to be a full time worker for him. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని బైబిల్ అంతట్లో కూడా ఎప్పుడు ప్రభువు తన పూర్తికాల సేవకు పిలవలేదు. But in India 95% of the full time workers are all people who didn't have a job. కానీ భారతదేశంలో 90% మంది పూర్తికాలపు క్రైస్తవులు వాళ్ళకి ఏమీ పని లేక ఇందులోకి వస్తారు. Parents are like that. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ఉంటారు. My children are doing well. మా అబ్బాయిలందరూ పాఠశాలలో బాగా చదువుతున్నారు. So we will make them engineer or doctor. వాళ్ళు ఇంజనీర్నో డాక్టరో చదివిస్తాం. This other son is failing all the time. కానీ ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాడు అన్నిట్లో తప్పుతున్నాడు. We'll send him to Bible school. బైబిల్ కళాశాలకు పంపిస్తాం. He can be a pastor. పాస్టర్ అవ్వచ్చు. That means you give the rubbish to God. అంటే పనికిరాని చెత్తను దేవుడికి ఇస్తున్నావు నువ్వు. All the important clever people for the world. ప్రాముఖ్యమైన తెలివితేటలు కలిగిన వాళ్ళందరినీ లోకానికి ఇస్తున్నావు. Is it like that? ఆ విధంగానే ఉందా? God calls the best people for his service. దేవుడు తన సేవకు శ్రేష్టమైన వారిని పిలుస్తాడు. But he doesn't call everybody. కానీ అందరిని ఏం పిలవడు. In 1000 believers he may call one person. 1000 మందిలో బహుశా ఒక్కరిని పిలవచ్చు ఆయన. It's a great honor. అదెంతో గొప్ప ఘనత. But it's based on all authorities given to me, Jesus says. కానీ యేసు ప్రభు దేన్ని ప్రామాణికంగా చెప్పాడంటే సర్వాధికారము నాకు ఇవ్వబడింది. That's very important to understand that. అది అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం. 95% of Christian workers in this country are not based on the authority of God. ఎందుకంటే ఈ భారతదేశంలో 90% మంది పూర్తికాలపు క్రైస్తవ పనివారు ప్రభు యొక్క అధికారం కింద లేరు. They have gone on the basis of some man telling them to go. ఏదో ఒక మనిషి వెళ్ళమన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. Or telling them there's a need over there. లేనట్లయితే అక్కడ ఏదో అవసరం ఉందని చెప్పారు కాబట్టి వెళ్ళాడు. So that is why I emphasize this. అందుకే దీన్ని నేను నొక్కి చెప్తున్నాను. And if you go on the basis of Christ's authority, క్రీస్తు యొక్క అధికారం కింద మీరు వెళ్ళినట్లయితే his authority will back you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ అధికారం నిన్ను సమర్థిస్తుంది. Whatever may happen. ఏం జరిగినా. See, I faced so many complicated situations in my life. నేను కూడా నా జీవితంలో ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాను. After leaving my job. నా ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత. But I knew the Lord has called me. కానీ దేవుడు నన్ను పిలిచాడనే విషయం నాకు తెలుసు. All authority in heaven and earth is given to him. భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది అని తెలుసు. I don't have to be afraid. నేను భయపడాల్సిన అవసరం లేదు. Even when religious people took me to court. మత సంబంధులు నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్లారు. 10 years. 10 సంవత్సరాలు. I said all authority is with the Lord. He'll back me. సర్వాధికారం ప్రభు దగ్గర ఉంది, ఆయన నన్ను సమర్థించాడు. And he did. ఆయన సంపూర్ణం చేశాడు. And even when planting churches, there are so many problems in so many churches. సంఘాలు ప్రారంభించేటప్పుడు కూడా సంఘాల్లో అనేక సమస్యలు వచ్చాయి. Then I say the Lord has got all authority in heaven and earth, so he will solve that problem. భూమి మీదను పరలోకమును ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించగలడు. I can tell people you should do this. అందుకని మీరు చేయాలని నేను ఎవరికి చెప్పను. And then God will back it up. అప్పుడు దేవుడు చేస్తాడు ఆ విధంగా. He's got all authority in heaven and earth. ఎందుకంటే భూమి మీదను పరలోకమును ఆయన అధికారం కలిగి ఉన్నాడు. That is the basis on which we have built our churches. మన సంఘాలను దాన్ని ప్రామాణికంగా తీసుకొని నిర్మించాం. And because of this we have authority over demons also.
దీన్ని బట్టే దయ్యముల మీద కూడా మనం అధికారాన్ని కలిగి ఉన్నాం. I've seen many people trying to cast out demons by yelling and screaming and praying and fasting for many days. అనేక మంది కేకలేసి అరుస్తూ లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. That is all human ways of doing it. అదంతా మానవ సంబంధమైన పద్ధతులు. But God's way is very different. కానీ దేవుని మార్గాలు వేరుగా ఉంటాయి. All authority in heaven and earth is given to Jesus. భూమి మీదను పరలోకమును సర్వాధికారం ప్రభువుకి ఇవ్వబడింది. If a demon possessed person comes, ఒక దయ్యం పట్టిన వ్యక్తి వస్తే, and you're submitted to the authority of God, నీవు దేవుని అధికారం కింద ఉన్నట్లయితే, and you believe he's got all authority, ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడని నీవు నమ్మితే, Satan's authority was taken away on the cross of Calvary, ఆ కలువరి శిలువలో సైతాన్ యొక్క అధికారం తీసివేయబడిందని నమ్మితే, then you can tell that demon inside that man, ఆ మనిషి లోపల ఉన్న దయ్యంతో నువ్వు చెప్పొచ్చు, in Jesus name, get out. యేసు నామములో వెళ్ళిపో. You don't have to say it twice. రెండోసారి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం You లేదు. don't have to scream. నువ్వేదో కేకలు వేయాల్సిన అవసరం లేదు. The devil's ears are very sharp. అపవాది చెవులు బాగా పనిచేస్తాయి. You don't have to shout. నువ్వేదో కేకలేసి అరుపులు అరవాల్సిన అవసరం When లేదు. I see people shouting and screaming and casting out demons, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు కొంతమంది అరుపులు అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు. I know these people don't believe in the authority of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వాధికారాన్ని వీళ్ళు నమ్మట్లేదు. They believe in the authority of their own voice. వాళ్ళ సొంత స్వరం యొక్క శక్తిని వాళ్ళు నమ్ముతున్నారు. All the demons that I've cast out, I never had to shout at any of them. నేను వెళ్ళగొట్టిన దయ్యములన్నిటి విషయంలో నేనేదో అరవాల్సిన పని రాలేదు. I mentioned this because you must know you are a child of God. నీవు దేవుని బిడ్డవి, నీవు తెలుసుకోవాలి విషయాన్ని నేను If you ప్రస్తావిస్తున్నాను. submit to God, the authority of God will back your life. నీవు దేవుని అధికారానికి లోబడినట్లయితే దేవుని అధికారం అనేది నిన్ను సమర్థిస్తుంది. If you confront a demon possessed person, ఒక దయ్యం పట్టిన వ్యక్తిని నీవు ఎదుర్కొన్నట్లయితే, you don't have to call Brother Zach. నువ్వు జాక్ బ్రదర్ ని పిలవాల్సిన అవసరం లేదు. You take the name of Jesus. యేసు నామం నువ్వు ధరించొచ్చు. If your conscience is clear, నీ మనస్సాక్షి స్పష్టంగా ఉన్నట్లయితే, you believe that Satan was defeated on the cross, సాతాను సిలువలో ఓడించబడ్డాడని నమ్మితే, you tell that demon to get out in the name of ఆ Jesus. దయ్యానికి చెప్పు యేసు నామములో వెళ్ళిపోమని. Don't shout. నువ్వు అరవాల్సిన Don't పని లేదు. scream. When you shout and scream, it shows that you're not sure whether Jesus got all authority. నువ్వు కేకలేసి అరుపులు అరుస్తున్నావు అంటే యేసు ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడని నువ్వు నమ్మట్లేదు. I'll give you one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. In 1975, 1975 they asked me to preach in one Pentecostal Bible college. పెంతెకోస్తుల బైబిల్ కళాశాలలో మాట్లాడమని నన్ను పిలిచారు. Bangalore. బెంగళూరులో. It's all students. వాళ్ళందరూ విద్యార్థులు So ఉన్నారు. I spoke to them for about half an hour. అర్ధగంట సేపు వాళ్ళతో మాట్లాడాను. And then I said, let's pray. ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. And it was a big hall, maybe about 3/4 of the size of this hall. ఇది ఒక పెద్ద హాలు, ఇందులో 3 అంతులు ఉండొచ్చు. And as soon as we bowed down to pray, మేము తల్ల వంచి ప్రార్థించడానికి ప్రారంభించిన వెంటనే last row, one man got up ఆ చివరి వరుసలో ఒక అబ్బాయి లేచాడు. and he came into the middle and started dancing there. ఆ మధ్యలోకి వచ్చి డాన్స్ చేస్తున్నాడు. I knew this is a demon. నేను దయ్యం అని గుర్తించాను. Now everybody's head is bowed. అందరూ తల్ల వంచుకొని ఉన్నారు. So if I raise my voice and say, you demon, get out of that man, ఇప్పుడు నా స్వరం ఎత్తి ఓ దయ్యమా పారిపో అని నేను అన్నట్లయితే, all the students all will get up, look what happened. అక్కడ విద్యార్థులందరూ ఏం జరిగింది అన్నట్లు లేచి చూసేవాళ్ళు. So I said, I don't want to disturb anything here. కాబట్టి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. And I'm not going to allow the devil to disturb me when I'm going to pray now. కానీ నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి దయ్యము దాన్ని కలవరపరచడానికి వీల్లేదు. Because I had finished speaking, I said, let's bow down to pray. ఎందుకంటే అప్పుడే నేను మాట్లాడటం ముగించి ప్రార్థనకు ఉపక్రమించాం. So there were the leaders of the Bible school sitting behind me. ఆ బైబిల్ స్కూల్ యొక్క నాయకులు వెనక కూర్చొని ఉన్నారు. So move the mic away. నేను మైక్ను పక్కకు తిప్పేశాను. And softly నేను ఎంతో నెమ్మదిగా I said, నేను ఇలా వెళ్ళిపోమని, very softly, నేను ఎంతో so that నెమ్మదిగా. even people sitting behind couldn't hear me, front row could not hear me. నా వెనక కూర్చున్న వాళ్ళు, ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరికి వినపడలేదు. Mic was off. మైక్ ఆఫ్ చేశాను. I said, in Jesus' name, sit down there. యేసు నామములో చెప్తున్నాను, కూర్చో. Even front row could not hear it. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకి కూడా Very వినపడలేదు. softly. నేను ఎంతో నెమ్మదిగా. Immediately that man went and sat down. వెంటనే ఆ వ్యక్తి వెళ్ళి కూర్చున్నాడు. Some 25 rows at the back. 25 వరుసల వెనక. Then I went away. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. 6 months later, 6 నెలల తర్వాత I got a letter నాకు ఒక ఉత్తరం వచ్చింది. from another country. వేరే దేశం నుంచి. This man, ఈ వ్యక్తి రాశాడు. he wrote to me. నాకు రాశాడు. He's an Indian living in that country.
అతను భారతీయుడు కానీ ఆ దేశంలో నివసిస్తున్నాడు. He said, Brother Zach, you don't know me. జాక్ గారు, నేనెవరో మీకు తెలియదు. I have never met you. You never met me. నేను మిమ్మల్ని కలవలేదు, మీరు కూడా నన్ను కలవలేదు. But that day in the Bible college, you asked me to sit down. కానీ ఆ రోజు బైబిల్ కాలేజీలో నన్ను కూర్చోమని మీరు చెప్పారు. How did he hear that? ఎలా విన్నాడు ఆ వ్యక్తి? I spoke so softly. నేను ఎంతో నెమ్మదిగా మాట్లాడాను. Then I knew అప్పుడు నాకు అర్థమైంది. that demon could hear it. So many 40 feet behind he could hear it. 40 అడుగుల వెనక కూడా దయ్యం వింటుంది అని. Softly. ఎంతో నెమ్మదిగా. What the front row cannot hear, the demon can hear 40 feet away. ముందు వరుసలో ఉన్న వాళ్ళకి వినపడలేదు కానీ 40 అడుగుల వెనకున్న దయ్యానికి వినపడింది. That is why the Lord showed me something. ఆ విధంగా ప్రభు నాకు ఒక విషయం చూపించాడు. That man wrote to me. ఆ మనిషి రాశాడు నాకు. I had gone to some temples and all, one demon came in. నేను దేవాలయాలకు వాటికి వెళ్తుండేవాడిని, ఒక దయ్యం నాలో ప్రవేశించింది. That I've been delivered from that demon. అప్పుడు నేను విడుదల పొందాను మీరు చెప్పినప్పుడు. So you must believe in the authority of Jesus. కాబట్టి యేసు ప్రభు యొక్క అధికారాన్ని మనం నమ్మాలి. Not with shouting and screaming. ఇది కేకలు అరుపులు కాదు. I believe that if I have to shout and scream, it means I don't believe in the power of the Holy Spirit. నేనేదో కేకలేసి అరుపులు అరుస్తున్నానంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి నేను నమ్మట్లేదు. Then I believe in my own power. నా సొంత శక్తినే నమ్ముతున్నాను. That is why I usually speak very softly. అందుకే నేను చాలా నెమ్మదిగా మాట్లాడతాను.